ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దసరా నవరాత్రులలో 10వ రోజు అమ్మవారి అవతారం ఏమిటి, అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, అలాగే ఈ 10వ రోజున అమ్మవారిని మన ఇంట్లో మనం ఎలా పూజించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. శరన్నవరాత్రులలో అమ్మవారు ఈ 10వ రోజున శ్రీ శాంత స్వరూపిణిగా మనకు ఈ నవరాత్రులలో దర్శనమిస్తుంది. మరి ఈ అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే లడ్డూలు, చక్కెర పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టాలి. మరి ఈ రాజరాజేశ్వరి దేవిని ఈ నవరాత్రులలో మన ఇంట్లో ఎలా పూజించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఒకసారి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారిని ఒకసారి ఈ విధంగా మనం స్తుతిద్దాం. అంబా సాంభవి చంద్రమౌళిరబలాపన్న ఉమా పార్వతీ కాళీ హైమావతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవనకరీ శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని వాణి పల్లవ పాణి వేణుమురళీ గాన ప్రియాలోలిని కళ్యాణి వుడు రాజబింబవదన ధూమ్రాక్షసంహారిణి చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. ఈ విధంగా మనం రాజరాజేశ్వరిని ఒక్కసారి అలా స్తుతించుకోవాలి. స్తుతించుకున్నాక ఇప్పుడు మనం తెలుసుకుందామండి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించుకోవాలో. శరన్నవరాత్రుల్లో అమ్మవారు పరమ శాంత స్వరూపిణిగా, ఈ పరదేవతగా, శ్రీ రాజరాజేశ్వరిగా మనకు దర్శనమిస్తుంది. ఈ రోజున విజయదశమి రోజున అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యమైనది. అమ్మవారు ఈరోజు తన కరుణా కృపా కటాక్షలను భక్తులపై కురిపించే రోజు ఈ విజయదశమి పండుగ రోజు. భక్తులు ఈ రోజున ఎవరైతే శ్రీ రాజరాజేశ్వరి దేవిని పూజిస్తారో వాళ్లకు ఆ అమ్మవారు సకల కార్య విజయాలు, సకల శుభాలు, ఆయు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలను అమ్మవారు తన భక్తులకు ప్రసాదిస్తుంది. ఈ రోజున ఎవరైతే అంటే ఈ మహా విజయదశమి రోజున ఎవరైతే నూతన కార్యక్రమాలను చేపట్టదలిచిన వారు ఉన్నారో వారు ఈరోజు ప్రారంభించడం వల్ల వాళ్లకు సకల శుభాలు, సకల విజయాలు చేకూరుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కాబట్టి ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టదలిచిన వారు తప్పనిసరిగా ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహంతో ఈ విజయదశమి రోజున ప్రారంభించాలి. ఈ విజయదశమి రోజు అమ్మవారిని ఎలా పూజించాలి అంటే అమ్మవారి చిత్రపటానికి బొట్టు పెట్టి అమ్మవారికి ధూప దీపాలతో అమ్మవార్చించి పసుపు, కుంకుమ, గంధ అక్షతలతో అమ్మవారిని పూజించాలి. పసుపు, కుంకుమ చేతితో అలా తీసుకుని అమ్మవారి చిత్రపటంపై శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారిపై పసుపు, కుంకుమ వేస్తూ అమ్మవారిని పూజించాలి. ఆ తరువాత అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి. ఆ తర్వాత శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా ఈరోజు పఠించడం చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన లడ్డూలను శ్రీ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే చక్కెర పొంగల్ని కూడా తప్పనిసరిగా ఈరోజు మనం తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. ఈ విధంగా మనం శ్రీ రాజరాజేశ్వరి దేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.